వస్తవా వస్తవా తమ్ముడా అడుగులోన అడుగులేసి పోదమా వస్తవా తమ్ముడా చంద్రన్న అడుగులోన అడుగులేసి పోదవా వస్తవా తమ్ముడా అడుగులోన అడుగులేసి పోదమా వస్తవా తమ్ముడా తెలుగుదేశం జెండబట్టి తెలుగుదేశం జెండబట్టి తెలుగుదేశం జెండబట్టి తెలుగుదేశం తెలుగుదేశం జెండబట్టి కదిలి పోదాము వస్తవా తమ్ముడా జెండబట్టి కదిలి పోదాము వస్తవా తమ్ముడా తెలుగుదేశం జెండబట్టి కదిలి పోదాము వస్తవా తమ్ముడా తెలుగుదేశం జెండబట్టి కదిలి పోదాము వస్తవా తమ్ముడా తెలుగుదేశం జెండబట్టి కదలి మనం పోదమా జెండబట్టి కదిలి మనం పోదమా చంద్రన్న 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 అడుగులేసి పోదమా దోసరదే దోసరదే దోసర దిందమ్మా దోసి కట్టుకుందమా దోసి కట్టుకుందమా దోసర దిందమ్మా దోసి కట్టుకుందమా దోసి కట్టుకుందమా చంద్రన్న అడుగులోన అడుగులేసి పోదమా అడుగులోన అడుగులేసి పోదమా చంద్రన్న అడుగులోన అడుగులేసి పోదమా అడుగులోన అడుగులేసి పోదమా అడుగులోన తెలుగుదేశం జెండబట్టి పాలమై పోదమా దోసరదే ఒక్కసారి మీ చేతిలో ఉన్న జెండను ఎత్తి మన బాబు గారికి స్వాగతం పలుకుదాం. దయచేసి టవర్ల మీద దయచేసి దిగండి. దయచేసి సహకరించాలా తమ్ముళ్ళు, దయచేసి సహకరించండి. టవర్ల మీద ఉన్న వాళ్ళతో దయచేసి దిగండి. థ్యాంక్ యూ ప్లీజ్. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. మీ యొక్క అంకిత భావానికి, తెలుగుదేశం పార్టీకి మీద మీకున్న శ్రద్ధకి, భక్తికి, అచంచల విశ్వాసానికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దయచేసి ఎవరి సీట్లో వాళ్ళు ఉండాలి. ధర్మం సాగిలబడిన వేళ, అధర్మం వికటాట్టహాసం చేసిన వేళ, ధర్మ సంస్థాపనార్థం కోసం ఉద్భవించిన ధర్మ ఖడ్గం తెలుగుదేశం పార్టీ. ఆ ధర్మ ఖడ్గాన్ని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగబద్ధ పరిపాలన కాపాడుకోవటానికి నాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తే ఆ బరువు బాధ్యతను తన భుజస్కంధాల వేసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ లో బడుగు బలహీన వర్గాల కోసం, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పునరంకిత పరిరక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ ధర్మ ఖడ్గాన్ని తన భుజాల మీద వేసుకొని 53 రోజులు అక్రమంగా, అన్యాయంగా, ఏ తప్పు లేకుండా, ఏ పొరపాటు లేకుండా, ఒక్క నయా పైసా కూడా ఏ రోజు కూడా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో అవినీతికి పాల్పడని మచ్చలేని మకుటమైనట్టు మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకోసం, మన కోసం, ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం, పరిరక్షణ కోసం జైలుకు వెళ్లి జైలు జీవితం గడిపి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూ తెలుగు ప్రజల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ప్రతి తెలుగు కుటుంబంలో అమెరికా, రష్యా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియాలో ప్రతి పేదవాడి బిడ్డల్ని ఇతర దేశాల్లో చదివించి ప్రతి కుటుంబాన్ని సర్వోన్నత, సర్వ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం. చంద్రన్న జై హో, చంద్రన్న జై హో, చంద్రన్న జై హో, చంద్రన్న. ఈ జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు సాధన జరగాలన్నా, ఈ జిల్లాలో నిమ్స్ రావాలన్నా, ఈ జిల్లాలో రాష్ట్రంలో
కోసం జైల్లో ఉండి ఈ సర్కోటుగా ఈ రాక్షస ఈ పైశాచిక ముఖ్యమంత్రి చేస్తున్న దుర్మార్గాలను ఈ ప్రజల కోసం మీకోసం నా జీవితాన్ని త్యాగం చేస్తాను, మీకోసం ఈ జీవితాన్ని పణంగా పెడతాను. ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన అంతమొందించడానికి మీ కొరకు కోసం కృషి చేస్తానని చెప్పి ఈ రోజు జిల్లా పరిధికి వచ్చి 53 రోజుల తర్వాత అన్నా చంద్రన్న మీకోసం ఈ జనం వేయికలతో ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని జైల్లో పెట్టిన విధానం, మిమ్మల్ని జైల్లో నిర్బంధించి ఒక సింహాన్ని జైల్లో పెట్టి ఈ రాక్షస ప్రభుత్వం తాను ఏం తప్పు చేసిందో ఈ రోజు గమనిస్తున్నారు. ఆఖరికి ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు పోటీ చేసే పరిస్థితులు లేవు. ఆఖరికి ఆ పార్టీలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. చంద్రన్న స్వాగతం సుస్వాగతం, జై హో చంద్రన్న. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తాను. ఫైర్ వర్క్స్ ఆఫ్ చేయండి ప్లీజ్. ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఎన్నికల శంకారావంలో భాగంగా సమరశంకాన్ని పూరించవలసిందిగా మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ మహాసభ సాదరంగా ఆహ్వానిస్తా ఉంది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి స్టేజ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అందరూ కూర్చోవాలి. డీ జోన్ ఖాళీ చేయాలి. దయచేసి క్రమశిక్షణ పాటిందండి. దయచేసి దయచేసి అందరూ స్టేజ్ ఎన్నికిపోవాలి. దయచేసి కూర్చోవలసిందిగా మనవి. దయచేసి కూర్చోవాలి. టవర్స్ ఎక్కిన వారు దయచేసి కిందికి దిగి సమావేశాన్ని విజయవంతం ఏ విధంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి సహకరించండి. గత 52 నెలలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి నిరంకుశ అహంకార పాలనకు వ్యతిరేకంగా దీనికి చరమగీతం పాడాలని, చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలని లక్షలాదిగా తరలివచ్చిన ఒంగోలు జిల్లా ప్రజానీకానికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎన్నో రకాల పనులున్నప్పటికీ వ్యవసాయ పనులతో ప్రతి ఒక్కరు కూడా